దావీదు రాసిన కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం. యెహోవా, కోపించి నన్ను శిక్షించకు, ఆగ్రహించి నన్ను దండించకు. యెహోవా, నా మీద దయచూపు, నేను నీరసించిపోయాను. యెహోవా, నాకు ఎముకల్లో బాధగా ఉంది, నా మనసులో ఎంతో వేదన ఉంది. నాకు ఆరోగ్యం ప్రసాదించు. యెహోవా, ఎంతకాలమని నీవిలా ఊరుకొంటావు? యెహోవా, మళ్ళీ రావా? నాకు విముక్తి ప్రసాదించు. నీ వాత్సల్యతతో నన్ను రక్షించు. చనిపోయిన వాళ్లకు నీ గురించి జ్ఞాపకం ఉండదు. మృత్యులోకములో నీకు కృతజ్ఞత అర్పించేదెవరు? నేను మూలిగి నీరసించిపోయాను. రాత్రంతా నా కన్నీళ్లతో నా పరుపు నానిపోతుంది. నా బాష్పములతో నా పడక మునిగిపోతుంది. దేవుడు తన్ను శిక్షిస్తున్న విషయం దావీదుకు తెలుసు. తాను ఫలానా పాపం చేశానని అతను ఇక్కడ చెప్పటం లేదు, కానీ తాను మందలింపుకు శిక్షకు పాత్రునేనని అతనికి బాగా తెలుసు. అతను దేవుణ్ణి బ్రతిమలాడుతున్నది దేనికోసమంటే తన విషయంలో కఠినంగా ప్రవర్తించొద్దని. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు మనసులోను దేహములోనూ కూడా ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. అతడు అధికంగా జబ్బుపడ్డాడు. తన చావు సమీపించుతున్నదేమని భయపడుతూ ఉన్నాడు. న్యాయ ప్రవర్తనను బట్టి కాక దేవుని కృపను బట్టే దయచూపమని అర్థిస్తూ ఉన్నాడు. కష్టాలకు, విషమ పరీక్షలకు గురైన విశ్వాసి తరచుగా పెట్టే మొరే ఇది.